హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రభు యొక్క బల్ల సంస్కార కార్యక్రమానికి చేరి వచ్చిన మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. దేవుని కృప మీ అందరినీ ఆవరించును గాక. ఆమేన్. మంచిది ప్రియులారా, ఒక మనిషి యొక్క జీవితంలో అభివృద్ధి ఎప్పుడు వస్తుందయ్యా అంటే, నువ్వు విన్నదానిని, ఆ విన్నదానిలో నుంచి మంచిని ఎంతైతే తీసుకొని చెడుని ఎంతైతే విడిచిపెట్టి నీ బ్రతుకులో ఆచరణలో చూపించగలుగుతావో అప్పుడు నీవు వర్ధిల్లుతావు. విని విడిచిపెడితే వర్ధిల్లము. విని ఆచరణలో పెట్టినది అది మన బ్రతుకులో కనబడాలి. అప్పుడే దేవుని యొక్క ఆశీర్వాదము మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది వ్యక్తిత్వం కావచ్చు, మనస్తత్వాలు కావచ్చు, ఆలోచనలు కావచ్చు, రంగును చూసి, ఎత్తును చూసి, మాట యొక్క నైపుణ్యతను చూసి, వారికి ఉన్న బ్యాలెన్స్ను చూసి, వారికి ఉన్న హోదాను చూసి, వారికి ఉన్న పేరును చూసి ప్రేమిస్తారు. అదో రకమైన ప్రేమ. కొంతమంది వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమిస్తారు. నాతో అమ్మగారు జర్నీ చేస్తూ ఉంది కనుక నా వ్యక్తిత్వం ఏందో ఆమెకు తెలుస్తుంది. కొద్ది రోజులు పోయిన తర్వాత నాలో ఉన్న లోపాలన్నీ తెలిసిపోతాయి. ఫస్ట్ ఆమె అనే వ్యక్తిత్వాన్ని చూసి ప్రేమించింది. నేను నడిచే విధానం, నేను బ్రతికే విధానం, నేను చేసే విధానం ఆమెకు నచ్చింది కనుక ఆమె నాతో జర్నీ చేస్తూ ఉంది. మనం అనుకుంటాము కొంతమందిని డబ్బు, అందము, ఆస్తి, ఐశ్వర్యాలను చూసి ప్రేమిస్తాం. కొంతమంది వారితో కొద్ది కాలం జర్నీ చేసిన తర్వాతకి ఈ వ్యక్తి మంచోడు అనుకున్నాము, కానీ మంచోడు కాడని కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాతకి వారి ప్రేమలో ఉన్న నాణ్యత ఏందో నీకు తెలిసిపోయి అప్పుడు బాధపడుతూ ఉంటాం. కానీ ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నా యేసయ్య ప్రేమ ఆయన స్థానాన్ని విడిచి నా స్థానానికి దిగి వచ్చింది. ఆయనను విలువ విడిచిపెట్టుకొని నాకు విలువ తీయడానికి వచ్చాను. ఆయనకున్న ఆ గొప్ప భాగ్యమును విడిచి నా కోసము దరిద్రుడయ్యటానికి వచ్చాను. నేను నిలిచిన ఈ పాపలోకములో నాతో నిలిచి నన్ను సరిచేయటానికి ఆయన నన్ను కోరుకున్నాడు. హల్లెలూయా. నేనంటాను, ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ తుచ్చమైనవి, స్వార్థమైనవి. మొదటి ప్రేమ ఆకర్షణ, రెండో ప్రేమ వ్యక్తిత్వము. నా యేసయ్య ప్రేమ మచ్చ, ముడత, డాగు, డంబము, కలుషితము, ఏ స్వార్థము లేని ప్రేమ. నా యొక్క యేసయ్య ప్రేమకు నేను మొదటిగా ఎవరికి స్థానం ఇస్తానంటే యేసయ్యకే ఇస్తాను. నా హృదయ లోతులలో నుండి నేను ఒకవేళ ముద్దాడవలసింది ఉంటే మరి నా యేసయ్య బైబిల్ని ముద్దాడుతాను. హల్లెలూయా. ఎందుకో తెలుసా? పనికిరాని నన్ను ప్రేమించిన దేవుడు, పనికిరాని నా కోసము ప్రాణం పెట్టిన దేవుడు, ఏ ఇలువలేని నా బ్రతుకును ఈ లోకములో ఇలువలేని వాడు, పనికిరాని వాడు, నీచుడు, దరిద్రుడు అంటే ఆయన నన్ను ప్రేమించాడు. ఆయన నన్ను ఇష్టపడ్డాడు. హల్లెలూయా. లోకములో ఉన్న ప్రేమలన్నీ
స్వార్థమైన ప్రేమలు. ఈ లోకములో ఉన్న ప్రేమలన్నీ హల్లెలూయా స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. భూమి మీద ఎక్కడ చూసినా వారి ప్రేమల్లో వ్యత్యాసం ఉంటుంది, వారి ప్రేమల్లో తేడా ఉంటుంది, వారి ప్రేమల్లో స్వార్థం ఉంటుంది, వారి ప్రేమల్లో మోసం ఉంటుంది. వారి ప్రేమ కపట నటన, కుయుక్తి కలిగిన ప్రేమ. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎలాంటి ప్రేమ ఉన్నదో ఒకసారి మనము చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4 నుంచి 8 వాక్యాలు చదువుదాం. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అది అమర్యాదగా నడవదు, అది స్వప్రయోజనమును విచారించుకొనదు, అది త్వరగా కోపపడదు, అపకారమును ఎన్నడూ మనసులో పెట్టుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక అమ్మా సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తానుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్థకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్థకమవును. ఎరుగుదుము, కొంత మటుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును. స్తోత్రం. చూడండి, భూమి మీద మనుషుల ప్రేమల్లో ఇవన్నీ కనబడుతూ ఉంటవి. వారు మనల్ని దీర్ఘకాలము సహించరు. హృదయంలో వారు అపకారాన్ని దాచుకుంటారు, మత్సరపడతారు, వ్యసన పడతారు, దూషిస్తారు, అవమానపరుస్తారు. కానీ నా యేసయ్య ప్రేమ నిన్ను దీర్ఘకాలము సహిస్తుంది. చాలా మంది ప్రేమ ఎట్లుంటుందంటే, నూనె లేకుండా అప్పగాల్స్తారే ఆ టైపులో ఉప్పొంగే ప్రేమను చూపిస్తారు. నూనె లేకుండానే అప్పగాలుస్తారు. మీకు అటువంటి వాళ్ళు ఎదురు పడ్డారో పడలేదో తెలియదు, కానీ నా జీవితంలో నేను చాలా మందిని చూశాను. హల్లెలూయా. వారు ఉప్పొంగినట్లుగా సముద్రం ఉప్పొంగుతుందే అటువంటి ప్రేమను చూపిస్తారు. ఆ ప్రేమ మరి కొద్ది నిమిషాలు కావచ్చు, కొన్ని రోజులు కావచ్చు, కొన్ని నెలలు కావచ్చు, చల్లారిపోద్ది. నా యేసయ్య ప్రేమ ఎన్నటెన్నటికీ మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ, మరిచిపోని ప్రేమ, విడిచిపోని ప్రేమ, ఎడబాయని ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప పండితుడు ప్రేమను గురించి తెలుసుకోవాలని ఒక బుక్ పెట్టుకున్నాడు. బుక్ పెట్టుకొని ప్రేమలను గురించి రాస్తూ 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 ఉన్నారు. బోరు కొట్టేసింది మనుషుల ప్రేమలో. మోసం ఉంది, కుట్ర ఉంది, అన్యాయం ఉంది, అక్రమం ఉంది, నటన ఉంది, వేషధారణ ఉంది, కలుషితం ఉంది ఆ ప్రేమలో. అయితే యేసయ్య ప్రేమను రాయాలని మరొక బుక్ పెట్టాడు. రాస్తూ 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 చివరికి ఆయనకు ఉత్పత్ఘాతం అంతా కూడా యేసయ్య ప్రేమలో రాయలేకపోయాడు.
రాయలేకపోయి చివరికి ఆ బుక్కులో ఆయన రాసింది ఏంటంటే, ఆకాశమంతా కాగితమైనను, సముద్రమంతా సిరాయినను, అరణ్యమంతా కళాలైనను, మనుషులంతా కవులైనను యేసయ్య ప్రేమను గురించి రాయటానికి సరిపోదు. ఆయన ప్రేమను ఎత్తు కొలవలేము, లోతును కొలవలేము, ఎడల్పును పొడవును మనము కొలవలేమని చెప్పాడు ఆ భక్తుడే ఐజాక్ బెన్హర్. హల్లెలూయా. ఆ గొప్ప పండితుడు యేసయ్య ప్రేమను రాయటానికి ఆకాశము కాగితముగా మార్చినా సరిపోదు, సముద్రములో ఉన్న నీరంతా వింకుగా చేసిన రాయటానికి సరిపోదు. భూమి మీద ఉన్న చెట్లన్నీ కళాలుగా చేసినా అరిగిపోతవి. మనుష్యులను కవులుగా చేసిన ఆయనను ప్రేమను రాయటానికి మనుషులు కూడా, భూమి మీద ఉన్న మనుషులు కూడా సరిపోరు అని ఈ వాక్యాన్ని చదివి ఆయన తెలుసుకున్నాడు. ప్రేమ ఏముంటుందండి యేసయ్య ప్రేమలో? మమత, మమకారము, ప్రేమ, అనురాగాలు, ఆప్యాయత. ఆయన నీ కోసం విసుగు చెందనే చెందడు, నీకొస్తుంది. తెప్పర్లానికి తలిగించిన బేతాల బొమ్మ ముఖం నీది గనక ప్రార్థన చేయడానికి నీకు విసుకొస్తుంది, మందిరానికి రావడానికి విసుకొస్తుంది, స్తుతించడానికి విసుకొస్తుంది, ప్రార్థించడానికి బోరు కొడుతుంది. ఆయన పని చేయటానికి మార్చక్క ముఖం నీది, నువ్వు విసుగుపడతావు. కానీ ఆయన విసుగుపడడు. దినమెల్లా లోబడని ప్రజలు నా కోసము నరెక్కల చాటుకు వస్తారని ఆయన చేతులు చాటు చూస్తున్న దేవుడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయన ప్రేమను మనము ఎంత రుచి చూచినా కనివి తీరదు, ఇంకా చూడాలనిపిస్తుంది, ఇంకా ఆయనను ప్రేమించాలనిపిస్తుంది. ఎందుకు? ఆ ప్రేమలో కామ, క్రోధ, లోభ, మోహ, మదమత్సరము లేని పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఆయనను నువ్వు ప్రేమిస్తే ప్రకృతి నీకు సాగిలపడుతుంది. ఆయనను నువ్వు ప్రేమిస్తే ప్రకృతిలో 21 భూగర్భములో 21,100 ధననిధులున్నవి, ఖనిజ సంపదలున్నాయి భూగర్భములో. మనము నిలబడ్డ కాల్చి 30 మైళ్ళు లోతులోనికి వెళ్ళితే అవన్నీ నీ సొంతము చేస్తా. పరిశుద్ధ గ్రంథములో రాయబడ్డదిగా దాచబడిన ధనాన్ని నీకు ఇస్తా, మరుగైన ధననిధులను నీకు ఇస్తానన్న వాగ్దానము నా జీవితంలో ఎప్పుడు నెరవేరుతుందో తెలుసా? మన హృదయ ప్రపంచములో ఆయన మొదటివాడై ఉన్నప్పుడు, మన ప్రేమ ప్రపంచములో ఆయన ప్రథముడై ఉన్నప్పుడు, నీవు భూగర్భములో ఈ 2100 ఖనిజ సంపదలన్నీ నీ పాదముల దగ్గరికి తెచ్చి పెడతాడు దేవుడు. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సెలవిస్తూ ఉంది, సముద్రపు వ్యాపారములన్నీ నీ తట్టు తిప్పెదను. మనం ఆయన్ని ప్రేమిస్తే, మనం ఆయన వైపు తిరిగితే, మనం ఆయన వైపు మళ్ళితే అటువంటి ఆశీర్వాదకరమైన మార్గాలు మన వైపు త్రిప్పబడుతవి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. నీ హృదయములో దేనికి స్థానం ఉన్నది? ప్రథమ స్థానం, మొదటి స్థానం, నెంబర్ 1 ప్రేమ దేనికి చెల్లిస్తూ ఉంటాం? హల్లెలూయా. యేసయ్యను ప్రేమించు,
నా దేవుడు నీవు అడగక ముందే అన్నీ నీకు ఇస్తాడు, వెతకక ముందే నీకు దొరుకుతాడు, నువ్వు తట్టక ముందే ఆయన నీ కోసము ద్వారాలు తెరిచి పెడతాడు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక నా ప్రియమైన దేవుని సంగమా, మత్సరపడని ప్రేమను నువ్వు విడిచిపెట్టి మత్సరపడే ప్రేమను కోరుతున్నావు. కలుషితము లేని ప్రేమను విడిచి కలుషితము కలిగిన ప్రేమను కోరుకుంటున్నావు. వ్యసనము లేని ప్రేమను విడిచి వ్యసనపడే ప్రేమను నువ్వు కోరుతూ ఉన్నావు. దాగు దంభము మడత ముచ్చ కలంకము లేని అతి పరిశుద్ధమైన స్వచ్ఛమైన నిష్కలంకమైన నిర్మలమైన ప్రేమను దాటి నువ్వు ఎక్కడెక్కడో పతనమైపోయే ప్రేమలను కోరుతూ ఉన్నావు. కనుక నీ పని సఫలము కావట్లేదు, నీ కార్యము జరగట్లేదు. ప్రియులారా, హల్లెలూయా. ఓ భక్తుడు అంటాడు, వేలాది దూతలు పాడుతూ ఉండగానట ధూపము వలె దేవుని ఆలయము, దేవుని రాజ్యము నిండుతున్నాడు. భక్తుడు నీ స్తోత్రం. నీవు నేను చేరి మందిరములో ధూపం వేస్తే దేవునికి నువ్వు వేసిన ధూపము ఎదుట నీ దరిద్రము నిలవగలదా? నీ శ్రమ నిలవగలదా? నీ కష్టము తాళగలదా? నీ రోగము ఉండగలదా? నీలో నీ మీద ఉన్న కాడి అది ఇంకా నిన్ను అంటుకొని ఉండగలదా? దేవుని సన్నిధిలో నిత్యమును ధూపం వేయగలిగితే ఎన్నాళ్ళు నాకు కష్టము అని యేసయ్యను ప్రశ్నిస్తవే కానీ నేను యేసయ్య కాళ్ళ దగ్గర చేరి ఆయన మందిరములో ధూపము వేస్తూ పెనుగులాడుతాననవే. పెనుగులాడలేకపోతున్నాను, పోరాడలేకపోతూ ఉన్నాను, ప్రార్థించలేకపోతూ ఉన్నాను. నీ సన్నిధిలో నా సమస్య తీరేంత వరకు నేను నీకు ధూపం వేయలేకపోతున్నాను, నన్ను బలపరచు దేవా అని అడగవు. కానీ ఎందుకయ్యా నాకు కష్టం పెట్టావు? ఎందుకయ్యా నాకు ఈ బాధనిచ్చావు? ఎందుకయ్యా నాకు ఈ యొక్క శ్రమనిచ్చావు అని ప్రశ్నిస్తావు. ప్రశ్నించడానికి బదులుగా నన్ను బలపరచయ్యా, నన్ను అభిషేకించయ్యా, నన్ను ధైర్యపరచయ్యా, నన్ను నిరాశలోనికి దిగిపోనివ్వకయ్యా, నిరీక్షణను కోల్పోనియకయ్యా, నాలో అపనమ్మిక రానియకుండా నన్ను అభిషేకించు ప్రభువా. నా సమస్యను తీర్చుకునే శక్తిని నేను పొందుకోవాలి, నన్ను అభిషేకించు నీ ఆనంద తైలముతో అని నువ్వు ప్రభుని బ్రతిమలాడు, ప్రశ్నించటము కాదు. దేవునికి స్తోత్రం. ఆయన నిన్ను దాటిపోని దేవుడాయన, ఆయన నిన్ను విడిచిపెట్టని దేవుడాయన. మనుషులనైనా మనం వదులుకోలేము కానీ దేవుణ్ణి మాత్రం వదిలేస్తాం. మనుషులను కోరుకుంటాము కానీ దేవుణ్ణి కోరుకోలేదు. అందుకే మనము వెనకబడిపోతూ ఉన్నాం. అనుకున్నంత దేవుడి దగ్గర పొందలేకపోతూ ఉన్నాం. చాలాసార్లు దేవుని సన్నిధిలో చేరి ప్రార్థిస్తున్నప్పుడు సిగ్గుపడుతూ ఉంటాం. మనుషులతో నడిచినంతసేపు, మనుషులతో మాట్లాడినంతసేపు, మనుషులతో జర్నీ చేసినంతసేపు నీతో చేసేంత శక్తి లేక అయ్యా నేను సిగ్గుపడుతూ ఉంటానని దేవుడి దగ్గర అడుగుతూ ఉంటాను. నాకు ఆ బలాన్ని ఇయ్యయ్యా, ఆ శక్తిని ఇయ్యయ్యా, ఆ సామర్థ్యాన్ని ఇయ్యయ్యా, ఆ అభిషేకాన్ని ఇయ్యయ్యా. నేను ఓడిపోతున్నా. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక మన యేసయ్య ప్రేమ ఎలాంటిదండి? దీర్ఘకాలము సహించును, దయచూపును,
మత్సరపడదు, డంపముగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. వచ్చే బాగండి. నువ్వు నేను మాట్లాడుతూ మాట మిస్టేక్ అయినా, ఆ సంభాషణలో తేడా వచ్చిన ఎమ్మటే అక్కడ మర్యాదగా ప్రవర్తించవలసి వస్తుంది, నడవవలసి వస్తుంది, డబ్బముగా మాట్లాడవలసి వస్తుంది, ఉప్పొంగవలసి వస్తుంది. దయ చూపించలేక కఠినత్వాన్ని కనపరచవలసి వస్తుంది. ప్రియులారా, నువ్వు యేసయ్యను ప్రేమించు, యేసయ్య ప్రేమ కోసము తపనపడు. యేసయ్య నీ కోసము ఆఖరి రక్తపు బొట్టును సిలువలో కార్చాడు. ఆయన నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టాడు. నీ క్వాలిఫికేషన్ చూసి కాదు, నీ టాలెంట్ను చూసి కాదు, నీ రంగు నీ రూపాన్ని చూసి కాదు, నీ ఎత్తు నీ ఐశ్వర్యాన్ని చూసి కాదు, నీ ఉన్న బలహీనమైన ఆ పాపపు స్థితిలో నుండి బయటికి రాలేవని ఆయన పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చి సిలువలో కార్చిన రక్తము చేత మనలో ఉన్న సేదైన ఆయాసకరమైన ఏర్లను తొలగించి ఆయన నీకు ప్రాణత్యాగం చేశాడు. ప్రియులారా, ఆ మంచి దేవుణ్ణి ప్రేమించడానికి నీ మనస్సేమో కుదుట పడదా, కలవరం, ఆందోళన, దిగులు, భయము. హల్లెలూయా, దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పటి వరకు ఇక్కడ గల్లపెట్టలో వేశారు. స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని కుటుంబాన్ని దీవించునుగాక. ఆమేన్. స్తోత్రం. గనుక దేవుని సంగమా, సంఘ బిడ్డలారా, నీ యొక్క హృదయ స్థానములో దేవునికి ఎంత ఉంది, నీ హృదయములో ఆయనకు ఎంత విలువనిస్తూ ఉన్నావు, నీ హృదయములో ఆయనను ఏ విధముగా కొనియాడుతున్నావో ఆ స్థితి నీకు, నా దేవునికి మాత్రమే తెలుసు. కనుక నువ్వు సరిచేసుకుంటే కృపను పొందుతావు, సరిచేసుకుంటే సమృద్ధి నీ వెంట వస్తుంది, నువ్వు దిద్దుకుంటే దీవెన నిన్ను వెన్నంటి ఉంటుంది. నీ హృదయాన్ని కఠినపరుచుకుంటే, రాతిగా చేసుకుంటే, నేనింతే సీతయ్యను సీతక్కను అంటే నో ప్రాబ్లం. దైవ సేవకుడికి ఉరిగేది ఉండదు, యేసేపు మొక్కమయ్యేదే ఉండదు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ మధ్య కాలంలో దేవుడు ఒక వ్యక్తి పేరు చెప్పను, వ్యక్తి పేరు చెప్పి ఆ వ్యక్తి బాధపడుతూ ఉంది, ఆ ఇంట్లో ప్రేయర్ పెట్టాలి. ఆయన నాకు చెప్తాడు, ఊరి పేరు చెప్పడు, ఫోన్ నెంబర్ ఇవ్వడు, ఎట్లా వెళ్ళాలని చెప్పడు. నాకు స్టార్టింగ్ నుంచి ఇదే. మరలా అయ్యకాడు చేరి, అయ్యా నాకు జ్ఞానం లేదు, చదువు కూడా లేదు, నువ్వు ఇంత కిటికలమైన మాటలు బయలుపరిస్తే ఎట్లా అంటే, ఆ విషయము ఫలానా సోదరునికి తెలుసు, నువ్వు ఆయన పోతే ఆయన కనుక్కుంటాడు, ఆయన నీకు చెప్తాడు. అంటే ఎట్టకేలకు దేవుడు చెప్పినట్టుగా వెళితే ఆ సోదరుడు ఆయనకు తెలుసు. ఆయన ఎట్టకేలకు నెంబర్ తీసుకొని, అమ్మా నీ మాట భయపడుతున్నమాట, మీ ఇంట్లో ప్రార్థన పెట్టాలని దేవుడు చెప్పాడు అన్నట్టుగా చెప్పాడని ఆ సోదరుడికి నీ చెప్తే ఆ సోదరుడు అక్కడికి పంపించాడు ఆ వార్త. అప్పుడు ఆ చరిత్ర అంతా ఆ సోదరుడికి తెలియజెప్పింది. దేవుడు నీ హృదయ స్థితిగతిని చూసి మాట్లాడే దేవుడు. నాతో కాకపోతే ఇంకోతో మాట్లాడు. ఇక్కడ 50 మంది
లేదా 40 మంది ఉన్నాం, నాతో మాట్లాడకపోతే అమ్మగారితో మాట్లాడతాడు, లేకపోతే అక్కతో మాట్లాడతాడు, చెల్లితో మాట్లాడతాడు, అన్నతో మాట్లాడతాడు, తమ్ముడితో మాట్లాడతాడు. ఆయన మాట్లాడే దేవుడు. నీ హృదయ స్థితి సరి చేయలేకపోతే ఆయన మాట్లాడాలి. నీ హృదయ స్థితిని సరిచేసుకున్నట్లయితే ఆ బిడ్డ విరిగి నలిగిన మనస్సుతో మనసారా, యా నాకున్న ప్రాణ భయము తొలగించవా, నాకున్న మరణ ప్రాణ భయము నుండి విడిపించవా నీ ప్రార్థిస్తూ ఉంది. అక్కడ దేవుడు ఇక్కడ మాట్లాడు. మరి ఎప్పుడు తీసుకెళ్తాడో తెలియదుగా. తీసుకపోకపోయినా నీ కాపుదల అనుకుంటాడు. ఆమె మరణ భయం నుండి విడుదల పొందాలి. ఏ మరణపు అంచులు ఆమె చుట్టూ ఉన్నవో ఆ స్థితిగతులన్నీ తొలగించబడాలి అని ప్రార్థన చేస్తున్నా. నీ దయ అయితే నడిపించుకోవాలి. కనుక మన హృదయ స్థితి, అంతరంగ పరిస్థితులను చూసి ఆయన మాట్లాడే దేవుడు, ప్రేమించే దేవుడు, స్పందించే దేవుడు. నీలో మొదటిగా స్పందన వస్తే ఆయన వెంబటే స్పందించే దేవుడు ప్రేమ. కనుక నీ హృదయములో యేసయ్యకు ఎంత ప్రేమ ఉందో ఈరోజు నువ్వు పరీక్షించుకో. నీ హృదయములో యేసయ్యకు ఎంత స్థానం ఉందో ఒక్కసారి నువ్వు గమనించుకో. యేసయ్యను ఇంతగా చూస్తున్నావా? ఆకాశం అంతగా చూస్తున్నావా? అది ఆ స్థితి నీకు మాత్రమే తెలుసు. నా యేసయ్య ఇప్పుడు చదవాలి. అమర్యాదగా నడవడు, సుప్రయోజనము ఎన్నటెన్నటికి నీ చూచుకోడు, త్వరగా కోప్పడదు, అపకారము మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించు, అన్నిటినీ తాలుకొను, అన్నిటినీ నమ్ము, అన్నిటినీ నిరీక్షించు. హల్లెలూయా. ఒకవేళ మాట్లాడేటప్పుడు నేను కోప్పడ్డాననుకో, ఆ తర్వాత అది నా మనస్సులో ఉంచుకోకూడదు. అపకారాన్ని మనసులో పెట్టుకొని మాట్లాడనే కూడదు. హల్లెలూయా. అది నిజమైన ప్రేమ, స్వార్థము లేని ప్రేమ, త్యాగము చేసే ప్రేమ. యేసయ్య నీ కోసము నీ జన్మ కర్మ పాపముల నుండి విడిపించడానికి ప్రాణత్యాగం చేసినది. నువ్వు చనిపోతే నరకానికి నీ ఆత్మ వెళ్ళకూడదని నిన్ను ప్రేమించిన దేవుడు. నీ శరీరము మట్టిలో మన్నైపోద్ది, కానీ నీలో ఉన్న ఆత్మ అగ్నికి ఆహుతి కాకుండా ఆది అంతము లేని ఆ అమరత్వములో ఆయనతో పాటు యుగ యుగాలు ఆనంద బాష్పాలు ఆనందించాలని నీకోసము ప్రాణం పెట్టి నిన్ను రక్షించుకున్న దేవునికి మొదటి స్థానం ఇస్తావా, చివరి స్థానం ఇస్తావా? మొదటి ప్రేమనిస్తావా, చివరి ప్రేమనిస్తావా? మనుషులకు ఎక్కువ విలువనిస్తావా, ఆయనకి ఎక్కువ విలువనిస్తావో? సమర్పణ నీవే, నిర్ణయం తీసుకునేది నీవే, వడంప చేసుకునేది నీపైనే ఆధారపడి ఉంది. అది నీ ఇష్టం. దేవుడు నిన్ను బలవంతం చేయడు. సేవకుడు నిన్ను ఏదో కాలు గట్టి కూర్చోబెట్టడు. నీవు మార్చుకున్నట్లయితే, దిద్దుకున్నట్లయితే, మార్పు చెంది సరిచేసుకున్నట్లయితే సర్వశక్తిమంతుని నీడలో నీవు సురక్షితముగా ఉంటావు. ఆమేన్. హల్లెలూయా. రోగమైన నీ ఆయుష్కాలం అంతయు నువ్వు బ్రతుకుతావు. రోగం ఉంటే ఉండని నీ ఒంట్లో. పౌలుకో రోగం ఉంది. దేవుడి దగ్గర రోజుకు 3 సార్లు ప్రార్థన చేశాను. అయ్యా, ఈ రోగాన్ని నాకు తొలగించు, ఈ ముళ్ళుపోటును నాకు తొలగించు అంటే ప్రభు అంటాడు, ఏమంటే ఉండనీలే, దాంతో నీకేం పని, నా కృప కావాలి నీకు. ముళ్ళు కృపనిస్తుందా? రోగము కృపనిస్తుందా?
వ్యాధి కృపనిస్తుందా? నా కృప నీకు చాలును. ఉండని రోగం, సచ్చేనాడు దాన్ని కూడా సమాధి చేద్దాం. ఉండని వ్యాధి, మరణించినాడు దాన్ని కూడా మరణింపచేద్దాం. ఉండని వ్యాధి, దాన్ని కూడా పాతిపెడదాం అనుకుంటాం. అని ఆయన కృప ఆయుష్కాలమంతయు నీకు చూపుతా. ఎప్పుడో తెలుసా? ఆయన ప్రేమకు నువ్వు విలువ కట్టినప్పుడు, ఆయన త్యాగాన్ని నువ్వు గుర్తెరిగినప్పుడు, ఎరిగినప్పుడు ఆయన నీ కోసం ఎందుకు వచ్చాడో అవగాహన కలిగి బ్రతికినప్పుడు, ఆయన ఎందుకు పరలోకాన్ని విడిచి నీ పాపాన్ని తొలగించాడో నువ్వు తెలుసుకోగలిగినప్పుడు అద్భుతమైన జీవితంలో జరుగుతుంది. దేవుడు ఈ మాటలు మనందరి హృదయములో స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా.